రాజన్న సిరిసిల్ల జిల్లా బోయిన్పల్లి మండల కేంద్రంలో శనివారం మీడియా సమావేశం నిర్వహించారు. దేశ సంపదకు సృష్టికర్త అయిన కోట్లాది కార్మికుల హక్కులను కాలరాస్తూ కార్మిక చట్టాలను రద్దు చేసి పెట్టుబడిదారులకు కొమ్ము కాస్తున్న కార్మిక ద్రోహి మోడీ అని సిపిఎం నేతలు అన్నారు. దేశానికి అన్నం పెట్టే రైతన్నల పట్ల అమానుషంగా వ్యవహరించిన మోడీ రైతు వ్యతిరేక నల్ల చట్టాలను తీసుకొచ్చి ఏడాదిన్నర కాలం ఉద్యమం చేసిన రైతన్నల ప్రాణాలను దాదాపు 750 మంది రైతులను పొట్టన పెట్టుకుందని ఆరోపించారు. జీఎస్టీ పేరుతో దేశవ్యాప్తంగా ప్రజలపై భారం మోపిందని అన్నారు. పార్లమెంట్ ఎన్నికల సమయంలో మోడీ రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడకు మే 8వ తేదీన వచ్చిన సందర్భంలో నరేంద్ర మోడీ హిందూ దేవాలయాల గొప్పతనం చెప్పిన మోడీ రాజన్న ఆలయానికి ఎలాంటి నిధులు కేటాయించకుండా తన రాజకీయ స్వలాభం కోసం మీటింగ్ పెట్టుకుని వెళ్లిపోయారని, ప్రజలందరూ ఎంపీ ఎన్నికల్లో బీజేపీ ప్రభుత్వానికి బుద్ధి చెప్పాలని జిల్లా సిపిఎం పార్టీ పక్షాన యావత్ ప్రజానికానికి పిలుపునిచ్చారు. 10 ఏళ్లు బీజేపీ ప్రభుత్వానికి అధికారం ఇస్తే ఆర్థిక వ్యవస్థ దోపిడీ కుదేలు చేసింది కాబట్టి బడా పెట్టుబడిదారులకు కొమ్ము కాసింది తప్ప కానీ ఆర్థిక నేరస్తులు లక్షల కోట్ల రూపాయలు బ్యాంకులు ఎగ్గొట్టి పరాయి దేశాలు పోయినా కూడా ఈ 10 ఏళ్ల కాలంలో నరేంద్ర మోడీ ఒక్క ఆర్థిక నేరస్తుని తీసుకొచ్చి కూడా బోన్లు నిలిచిపెట్టిన పరిస్థితి లేదు. అలాగే రైతు చట్టాల మీద ఏడాదిన్నర కాలంగా రైతులు ఉద్యమం చేస్తుంటే ఆ ఏడాదిన్నర ఉద్యమం చేసిన సందర్భంలో దాదాపు 750 మంది రైతులు చనిపోయినా కూడా ఆ రైతు కుటుంబాలు కూడా ఒక్క పైసా ఇయ్యను. ఇలా పెరిగిన ధరలు చూసుకుంటే సామాన్యుని నడ్డి విరిచే విధంగా బతికే పరిస్థితి లేకుండా చేస్తున్నారు. ఇలా గ్యాస్ కానీ సిలిండర్ కానీ అన్ని పప్పు దినుసులు కానీ ఏ రంగం చూసుకున్నా ఇలా సామాన్యుడు బతికే పరిస్థితి లేకుండా మరి హిందుత్వం పేరిట రాజకీయాలు చేసుకుంటే మరి ఇలా ఈ హిందువుల మీద ధరలు పెంచి ఇలా సోద్యం చూస్తుంది తప్ప కానీ ఎక్కడ కూడా కార్మికుల హక్కులను కాలరాసి 49 చట్టాలు పోరాడి సాధించుకున్న 49 చట్టాలను 29 చట్టాలుగా చేసి 4 లేబర్ కోడ్లుగా విభజించి శ్రమ దోపిడికి గురైతులు తప్ప 12 గంటలు 14 గంటలు 16 గంటలు బడా పెట్టుబడిదారులు కార్మికుల శ్రమను దోచుకుంటున్నా కూడా మరి ఇలా మీ దేశభక్తి ఎక్కడ పోయిందని చెప్పి సందర్భంగా నరేంద్ర మోడీని అడగడం జరుగుతుంది.